తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత హాజరు కానున్నారు. ఆమెని ఈ ఉదయం కోర్టు ముందు సీబీఐ ప్రవేశపెట్టనుంది. సీబీఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. దీంతో కవిత అరెస్ట్ ను సవాలు చేస్తూ ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని తెలిపారు. దీనిని రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నేడు తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత హాజరు కానున్నారు. ఆమెను ఈ ఉదయం కోర్టు ముందు సీబీఐ ప్రవేశపెట్టనుంది. సీబీఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. దీంతో కవిత అరెస్ట్ ను సవాలు చేస్తూ ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని తెలిపారు. దీనిని రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు.